రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5 వచనాలు త్వరగా చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అంటే దేవుని ఆశ్రయించినంత కాలము ఆయన వర్ధిల్లింప చేశాడు అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు వర్ధిల్లుతారు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు తమ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. దేవుని ఆశ్రయించేటువంటి వారు వారి జీవితంలో స్వస్థతను పొందుకుంటారు. దేవుని ఆశ్రయించేటువంటి వారి జీవితాల్లో ఉన్నతమైన స్థానానికి వారు చేరుకుంటారు. శాంతి, సమాధానం, సంతృప్తితో వారు జీవించగలుగుతారు. హన్నా దేవుణ్ణి ఆశ్రయించింది. తన యొక్క గర్భం ఉడికిపోయినా, తన జీవితంలో గొడ్రాలుగా పేరు తెచ్చుకున్న ఆశ్రయించిన హన్నా గర్భం తెరవబడింది. దేవుని ఆశ్రయించేటువంటి వారు గొప్ప దీవెన, ఆశీర్వాదం పొందుకుంటారు. ఎస్తేరు దేవుని ఆశ్రయించింది. ఎస్తేరు రాణిగా మార్చబడింది. హిజ్కియా ప్రభువుని ఆశ్రయించాడు. నిజంగా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, భయంకరమైన క్యాన్సర్ తనకు వచ్చి ఉంటుందేమో, ఆ టైంలో దేవాదేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా రక్తస్రావణుడి స్త్రీ ప్రభువుని ఆశ్రయించి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ఎప్పుడైతే ముట్టుకుందో తన జీవితంలో రక్తధార కట్టిన గొప్ప స్వస్థతను పొందుకుంది. ఇది ప్రభుని ఆశ్రయిస్తున్నావా? ప్రభుని ఆశ్రయించేటువంటి వారు వర్ధిల్లుతారో, అద్భుతాలు పొందుకుంటారో. ఉదయకాల సమయంలో నా ప్రియ దేవ జనాంగమా, వర్ధిల్లబడాలి అని కోరుకుంటే నీవు ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభుని ఆశ్రయిస్తున్నావా? ఏదైనా సమస్య రాగానే మనకున్న డబ్బు పరపతితో మనుషుల మీద ఆధారపడిపోతుంటాం. మనకున్నటువంటి పరపతితో వెంటనే వారికి కాల్ చేస్తాం, వీరికి కాల్ చేస్తాం. కానీ వారందరికీ కాల్ చేసే ముందు ఏసై కాల్ చేస్తున్నావా? మీ జీవితం నేను చెప్తున్నానండి, సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు కంటే నువ్వు ప్రభు పరమ వైద్యుడు, ఈజ్ ద సుప్రీం డాక్టర్, ఈజ్ ద సుప్రీం ఫిజిషియన్, ఆయనకి ప్రార్థన చేస్తున్నావా? నేను ఒక మాట చెప్తున్నాను, డాక్టర్స్ మనం ట్రీట్ చేస్తారు కానీ హీల్ చేసేది ప్రభువే. డాక్టర్ ట్రీట్స్ బట్ జీసస్ హీల్స్. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు ఆయనే. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు కానీ అది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. కానీ స్వస్థపరిచేటువంటి దేవుడు మన ప్రభు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐఎమ్ ద గాడ్ హూ కెన్ హీల్ ఎట్ యూ. నేను స్వస్థపరచగలిగినటువంటి దేవుడిను నేనే. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. నీ సంకటములన్నీ కుదురుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎస్, బై హిజ్ వూండ్స్ వీ క్యాన్ బి హీల్డ్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మనం వర్ధిల్లాలి అని అంటే నీతిని కలిగి జీవించాలండి. ఏంటి? నీతి. చాలామంది అంటారు, నీకు నీతి జాతి లేదేంట్రా అంటారు గొడవలప్పుడు. నీకు ఎన్నుంటే ఏంటి? నీతి లేకపోతే నీకు ఎన్నున్నా శూన్యమే. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడండి. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంత గొప్ప వీరుడంటే నిజంగా అతనికి ఇంకా జయించడానికి భూభాగాలే లేవు. ఒకరోజు ఎలా అంటున్నాడు గర్వంతో విర్రవీగిపోతూ, నేను జయించడానికి ఇంక భూభాగాలే లేవా, దేవలోకానికి నిచ్చునుంటే బాగుండు, ఆ నిచ్చుని వేసుకెళ్ళిపోయి దేవలోకాన్ని కూడా జయించేసేటువంటి వాడు అన్నాడు. అంటే అంత విర్రవీగిపోయినటువంటి వ్యక్తి లోకానంతా సంపాదించుకుని ఎంత బంగారం సంపాదించాడో, ఎన్ని వజ్రాలు కూడా పెట్టాడో అతనికే తెలీదు. లోకానంతా కూడా సంపాదించాడు కానీ 33వ ఏట మలేరియా జ్వరానికి చచ్చిపోయాడండి. దేనికి? ఆఫ్టర్ ఆల్ మలేరియా జ్వరం, మలేరియా దోమ కుట్టింది, మనిషి చచ్చిపోయాడు. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు నిజంగా ప్రపంచానంతా కూడా జయించిన ఆ వ్యక్తి మలేరియా దోమను జయించలేకపోయాడు. మనం కూడా మాట్లాడుకోవచ్చు కదండి. మరి ఈ దశాబ్దంలో మనకు మంచి ఎక్స్పీరియన్స్, మరి మన పూర్వీకులు లేదు ఈ ఎక్స్పీరియన్స్, కరోనా ఎక్స్పీరియన్స్. ఒక చిన్న వైరస్, అసలు మైక్రోస్కోప్లు ఇలా పెట్టినా సరిగ్గా కనబడిన ఆ వైరస్ ఎంతమందిని నాశనం చేసిందండి. అది వచ్చినాక 2 వేవ్స్లో 3 వేవ్స్లో అనేక మందిని తీసుకెళ్ళిపోతున్న అధికారులను, ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఆ తర్వాత ప్రజా పరిపాలకులను కూడా తీసుకెళ్ళిపోతున్న గవర్నమెంట్ ఏమి చేయలేకపోయింది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కొన్ని కోట్ల రూపాయలు ఏమండి ఆ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొరకు ప్రభుత్వాలు ఖర్చు పెడతాయి. ఏం చేయగలిగారు? ఆపగలిగారు మరణాలు? ప్రజలకు అందరికీ అర్థమైందండి, దేవుని జ్ఞానంతో పోస్తే మానవ జ్ఞానము శూన్యం. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎవరన్నా ఏదన్నా ఆపగలరండి? ఆలోచన చేయండి. మనిషి ఏమైనా తుఫాన్ని ఆపగలడా?
తుఫాన్ వచ్చిన తర్వాత, భూకంపం వచ్చిన తర్వాత ఏవో కార్యక్రమాలు చేస్తాడు, కానీ రాకుండా ఎవడైనా ఆపగలడా? ఏ స్వామి అన్నా, ఏ బాబా అన్న ఆపగలడండి తుఫాను కానీ ప్రకృతి వైపరీత్యాలని? ఆలోచించేద్దాం. ఈ రోజున ప్రభు కోరుతున్నాడు, నీతి కలిగి జీవించాలి. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదుకు నువ్వు మహావృద్ధి పొందుతావు. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, వారిని వర్ధింపజేస్తాడు, వారిని ఆశీర్దిస్తాడు, నువ్వు ఆశీర్దించబడతావు.